మా తెలంగాణ యాక్చువల్లీ ఇంతకుముందు తెలంగాణలో డెవలపింగ్ చేసి వచ్చాడు కదా, ఇప్పుడు కూడా కొద్దిగా డెవలపింగ్ కనబడుతుంది, ఇంతకుముందు కనబడలేదు. కొద్దిగా చిన్న చిన్న ఏంటంటే రోడ్లు అనేటివి అవి ఒకటి ఉన్నాయి, అవి కూడా వేసేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండిద్ది. మీ తెలంగాణ అయ్యుండి కూడా ఏపీ ప్రజల గురించి కానీ ఇక్కడ ఉన్న పరిపాలన గురించి కానీ మీరు చెప్తున్నారు, ఎందుకు అంత ఈ గవర్నమెంట్ మీద అంత నమ్మకం? అక్కడ ఉండి మీకు ఈ గవర్నమెంట్ నాయుడు గారు చేసిన పనితీరు బాగుంది, ఇంతకుముందు అక్కడ మా దగ్గర చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా ఆయనకు అభిమానులు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. అందులో ఒక నాకు నచ్చింది ఏంటి అని అంటే చంద్రబాబు పనితనం బాగుంటుంది. బేసికల్లీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్లో తెలంగాణకి ఒక రూపం ఇచ్చాడు అన్నారు, నిజమే అంటారు ఈ మాట? అర్థం కాదండి. తెలంగాణకి ఒక రూపం ఇచ్చింది, తెలంగాణకి ఒక డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడే అంటూ ఉంటారు బేసిక్గా, నిజమే అంటారు ఈ మాట? అది నిజం అంటాను. అందులో తనదైన పాత్ర కూడా పోషించాడు, తను కూడా గట్టి పాత్ర పోషించాడు. అదే ఆంధ్రప్రదేశ్ కూడా అంతే మంచి రూపం తీసుకొస్తారంటారా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు? తన ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాబట్టి, తను అక్కడ ఉన్న సీఎం కాబట్టి కంపల్సరీ తీసుకొని వస్తారని. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన మెగా డిఎస్సి రిలీజ్ చేయడం, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అండి మెగా డిఎస్సి మీద ఫోకస్ చేయడం? గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు డిఎస్సి అనేది రిలీజ్ చేయలేకపోయారు, ఆయన ఎందుకు చేయలేకపోయారు, ఈయన చేసి చూపించాడు ఏంటి? ఆయన ఎందుకు ఇవ్వలేడంటే అది తన పనితీరుని బట్టి ఉంటుంది. మనోడు పని చేస్తాడు, మాటలు మాట్లాడతాడు, తను పని పక్కన పెడతాడు, మాటలు మాట్లాడతాడు. అది అదేవిధంగా నిరుద్యోగులకి ఇక్కడి నుంచైనా మంచి జాబ్స్ వచ్చి మంచి ప్లేస్మెంట్స్లో వాళ్ళు ఉంటారంటారా? చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల మీద ఫోకస్ చేస్తారంటారా? గవర్నమెంట్ జాబ్స్ కానీ లైక్ సర్టైన్ కంపెనీస్ కానీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మంచి రూట్ మ్యాప్లో తీసుకెళ్తారా లేదా? 100% తీసుకెళ్తారు. ఎందుకు అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే ఇంతకుముందు చేసిన పనితీరుని బట్టి మనం చెప్తున్నాం. మనం ఏదైనా వంట తిన్నాం అక్కడ బాగుంటేనే కదా చెప్పేది, అని అక్కడ చేసిన పనితరాన్ని బట్టి ఇక్కడ మనం చెప్తున్నాం. అట్లా కవిత గారి మీద మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ కూతురు కవిత గారు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేశారు, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత గారు ఇక ఎవరిని ఏం అడుగుతాం చెప్పండి, వాళ్ళకే వీళ్ళకే ఉంటుంది. కానీ అక్కడ రాజకీయాలకు ఇక్కడ రాజకీయాలకు పొందన ఉండదు, దేనిది దానికే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మీద మీ ఉద్దేశం ఏంటి? నెంబర్ 1 సినీ యాక్టర్, నెంబర్ 1 పొలిటీషియన్ కూడా. జగన్కి చంద్రబాబు నాయుడుకి డిఫరెన్స్ ఏంటో చెప్పగలరా? జగన్ వైఎస్ఆర్ కొడుకు, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా బిహేవియర్ పరంగా కానీ వే ఆఫ్ టాకింగ్ అంటే అంత పెద్దగా నాకు ఐడియా లేదు జగన్ గురించి. బెస్ట్ పొలిటికల్ లీడర్ జగన్ చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు ఎవరు వర్క్ చేస్తే వాళ్ళు వర్క్, హార్డ్ వర్క్ని బట్టి.